మార్నింగ్ నుండి నైట్ వరకు మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో దానికి డబల్ ట్రిబుల్ మన మొబైల్స్తో టైం స్పెండ్ చేస్తున్నాం. మన అందరికీ తెలుసు పడుకునేటప్పుడు మొబైల్ చూడడం నిజంగా బ్యాడ్ హ్యాబిట్. అది మన హెల్త్ పైన, మన ఐస్ పైన అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసు. మాట్లాడుకుంటాం, చేద్దాం అనుకుంటాం, కానీ ఎవ్వరూ పాటించరండి. నైట్ అసలు ఒక నిమిషం కూడా ఫోన్ చూడకుండా పడుకునే వాళ్ళు నాకు తెలిసి ఉండరేమో. అంటే ఒక 10%, ఒక 5% పీపుల్ ఉంటారేమో, కానీ మోస్ట్లీ అందరం చూస్తాం. అంటే మొత్తం మానేయడం అయితే కష్టమే, కొంచెం తగ్గించుకోవడం ఎలా అనంటే పడుకునేటప్పుడు మన బెడ్తో, అంటే మన పక్కన ఉండే వాళ్ళు ఎవరితో అయినా ఆ డేలో మనం చూసిన రీల్స్ అయినా లేకపోతే జరిగిన విషయాలైనా దాని గురించి డిస్కస్ చేస్తూ పడుకుంటే కొంతవరకైనా మనం మొబైల్ని చూడడం తగ్గిస్తామేమో అని నాకు అనిపించింది. సో వంట చేస్తూ దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఈరోజు హ్యాపీగా వంట చేద్దాం. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనకు వచ్చిన ఫస్ట్ మెయిల్ రజనీ గారు రాశారండి. హాయ్ స్వప్న గారు, నా పేరు రజనీ. నేను చిలకలూరుపేట నుండి మెయిల్ రాస్తున్నాను. మీకోసం షోని సోషల్ మీడియాలో కూడా నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటానండి. మీ కుకింగ్ చాలా చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ మీరు చేసినవి నేను చేసి చూశానండి, బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వంటలు ట్రై చేసినందుకు. అయితే రజనీ గారికి నాకు వెజ్ కబాబ్ ఏదైనా మష్రూమ్ కాంబినేషన్లో చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. సో ఈరోజు మనం వెజ్ తుండే కబాబ్ చేద్దామండి. మష్రూమ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మష్రూమ్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మనం మిల్ మేకర్ కూడా వేసి చేసుకుంటే రెండింటి కాంబినేషన్లో ప్రోటీన్కి ప్రోటీన్, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. మరి ట్రై చేద్దామా? ఇప్పుడు మనం వెజ్ తుండే కబాబ్ తయారు చేస్తున్నాం. దానికోసం కావాల్సినవి, ముందుగానే నేను మిల్ మేకర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మష్రూమ్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సోంపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, పుట్నాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. అలాగే ఇక్కడ చూడండి, ఈ ప్లేట్లో మసాలా దినుసులు ఉన్నాయి. మిరియాలు, తోక మిరియాలు, నల్ల యాలక, ఎండుమిరపకాయలు, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి మనకి కావాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసేసి మష్రూమ్ని కట్ చేసి మనం డ్రైగా రోస్ట్ చేసుకుని వాటిని డ్రై చేసేయాలి. కబాబ్ చేసేటప్పుడు మాయిశ్చర్ తక్కువ ఉండాలి, సో అందుకనే వీటిని మనం డ్రై చేసేస్తున్నాం. మష్రూమ్లో మనకి 90+ వాటర్ ఉంటుందండి. చాలా మంచి వెజిటేబుల్. ఇందులో చాలా ఫ్లేవర్ ఉంటుంది. బిర్యానీ చేసినా బాగుంటుంది, స్నాక్స్ చేసుకున్నా బాగుంటుంది. ఉలవచారు, మష్రూమ్ బిర్యానీ అయితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం చేసుకోబోయే వెజ్ తుండే కబాబ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్. అసలు నేను చేసి చూపిస్తాను, ఈజీగా మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా వీటిని సింపుల్గా చాప్ చేసేయండి. ఇప్పుడు మష్రూమ్ వేస్తున్నాం. ఆయిల్ కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. నేను కొంచెం ఇట్లా ఒక చిన్న డ్రాప్ వేస్తున్నాను అన్నమాట. మష్రూమ్ ఇట్లా రోస్ట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అయితే మనకి మష్రూమ్ కొన్ని సీజన్లో బాగా దొరుకుతుందండి. అంటే మొత్తం మనకి ఇయర్ అంతా దొరుకుతుంది, బట్ కొన్ని సీజన్లో చాలా దొరికినప్పుడు ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, అవి పాడవుతున్నాయి అనుకుంటే గనక మనం ఎండలో పెట్టేసాం అనుకోండి, మంచిగా డ్రై అయిపోతాయి. మామిడి ఒరుగులు మనం ఎలా చేసుకుంటామో, మామిడికాయల్ని ఎండలో ఎండబెడతాం కదా, సేమ్ మష్రూమ్ని కూడా అలాగే చేసుకోవచ్చు. మష్రూమ్ మనం 1 కిలో తెచ్చుకోవాలి అనుకుంటే 200 నుండి 250 రూపాయలు అనుకోండి. ఒక బాక్స్ మనకి 50-60 రూపీస్కి వస్తుంది. అందులో 200-250 గ్రామ్స్ ఉంటుంది. కొన్ని కిలో 300 వేసుకున్నా 300 కిలో ఉంటుంది కదా. అదే డ్రై మష్రూమ్స్ మనం కొనుక్కోవాలి అంటే 3000 రూపాయలు కేజీ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో 90+% మనకు వాటర్ ఉంటుంది కాబట్టి డ్రై చేస్తే అసలు వెయిట్ ఏం రాదనమాట. సో ఒక 10-15 కిలోలు డ్రై చేస్తే అప్పుడు 1 కిలో వస్తుంది మనకి మష్రూమ్. సో మష్రూమ్ డ్రై అయినా ఏం చేయాలి స్వప్న, దాన్ని ఎలా వండుకోవాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు. డ్రై మష్రూమ్స్ వాటర్లో వేసేసి కాసేపు ఒక అరగంట అలా వదిలేసాం అనుకోండి, మళ్ళీ నార్మల్గా అయిపోతాయి. మనం అన్నిట్లో వేసి వండుకోవచ్చు. సో మష్రూమ్స్ ఎక్కువ ఉంటే డ్రై చేసేసుకోండి. సో
ఇప్పుడు మనకి రీహైడ్రేషన్ మిషన్స్ వస్తున్నాయండి. అవి తెచ్చుకుంటే కనుక ఏవైనా మనకి బల్క్లో వెజిటేబుల్స్ అంటే ఇంట్లో చాలా మంది తొట్టిలో వెజిటేబుల్స్ పండించుకుంటున్నారు కదా, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కుదిరినప్పుడు ఐడియా ఉంటే ఒకసారి అది ట్రై చేయండి. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, మష్రూమ్స్ అన్నీ ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మష్రూమ్స్ ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. ఈ లోపల ఏం చేద్దాము అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో తోక మిరియాలు, మామూలు మిరియాలు మనకు ఒక 300-400 కిలో ఉంటే తోక మిరియాలు మనకి 1200 నుండి 1500 రూపాయల కిలో ఉంటాయండి. ఇవి అన్నిట్లో వెయ్యం మనం. ఎక్కువ నాన్ వెజ్లో మటన్ ఐటమ్స్ అలా కబాబ్స్ అట్లా చేసినప్పుడు కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తాం. సో తోక మిరియాలు కొన్ని వేసాను, ఎక్కువ అవసరం లేదు, కొన్ని చాలు. అలాగే మిరియాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు, లవంగాలు, జాపత్రి, నల్ల యాలక, నల్ల ఇలాచి అంటాం కదా అది. ఫస్ట్ వీటిని ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత మిగతావి కూడా యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక 2 గుప్పెల పుట్నాలు, బైండింగ్కి పుట్నాలు బాగా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఇంట్లో పుట్నాలు లేకపోతే శనగపిండి వాడచ్చు, కాకపోతే పుట్నాలు ఉంటే డైరెక్ట్ పుట్నాలు వేయండి. ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, సోంపు, పసుపు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొంచెం పుదీనా ఇక్కడ వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది అని. మిగతాది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పడదాం. సో ఇలా మిక్సీ పట్టేస్తే అబ్బాయి ఫ్లేవర్ అయితే ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు నానబెట్టుకొని నీళ్లు తీసేసిన మిల్ మేకర్, అలాగే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, దీన్ని ఒక్కసారి మనం మిక్సీ పడదాం. కొద్దిగా ఇప్పుడు వాటర్ వేద్దాం. ముందే వాటర్ వేస్తే మనకి అవ్వదు. కొంచెం నిదానంగా ఓపికతో మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా పేస్ట్ లాగా అవుతుంది. అసలు ఎంత బాగుందంటే ఫ్లేవర్ అద్దరిపోయింది. తోక మిరియాల మటుకి ఖచ్చితంగా వేసుకోండి, దాంతోనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇందులో మనం ఉప్పు వేయాలి. సో సరిపడా ఉప్పు, దీంట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ, మళ్ళీ పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అల్లం ఇంకా వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసా. పేస్ట్ కన్నా ఇలా వేస్తేనే బాగుంటుంది. అలాగే నిమ్మరసం. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీని మధ్యలో ఒక గిన్నె పెట్టేసి నిప్పు పెట్టేసి పైనుండి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. కానీ నేను ఈరోజు ప్లెయిన్గానే చేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం మష్రూమ్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకునే లోపల మనం కబాబ్స్ చేసేసుకోవచ్చు. నూనె మటుకి తక్కువనే, ఎక్కువ అవసరం లేదు. తుండే కబాబ్స్ లక్నో వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. లక్నోలో చాలా పాపులర్, చాలా ఫేమస్ అనమాట. అటు వెళ్తే ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా మంచిగా ఫ్లాట్ చేసేసి పెట్టేయండి. ఇట్లా చేతికి ముద్దలాగా తీసుకొని మంచిగా ఫ్లాట్ చేసేసేయండి. సో సేమ్ ప్రాసెస్లో మీరు మీట్తో కూడా చేసుకోవచ్చండి. ప్యాన్ వేడెక్కింది, డైరెక్ట్ ప్యాన్లో పెట్టేద్దాం. ఇందులో పుట్నాల పప్పు వేసాం కాబట్టి విరగకుండా ఉంటుంది. సో ప్లేట్కి యాక్చువల్లీ ఒక 8 to 10 సర్వ్ చేస్తారు మనకి. సో మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా
మీరు కబాబ్స్ చేసేసుకోండి. చిన్న మంట పెట్టి కాల్చుకోండి. ఈ లోపల ఫైనల్ ప్లేటింగ్ అన్నీ నేను రెడీగా పెట్టేసుకుంటా. సో ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనకి పుట్నాల పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం జీలకర్ర పొడి, సోంపు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం, ఇంకా కొత్తిమీర ఎక్కువ వేయడంతో మష్రూమ్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. సో ఇలాంటివి ఎప్పుడైనా మీరు కబాబ్స్ చేసుకున్నప్పుడు ప్లెయిన్గా సింపుల్గా బగారన్నం అలా చేసుకుంటారు కదా, పులావ్స్ అలా చేసుకుంటే వాటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మనం స్నాక్ లాగా ఈవినింగ్ టైంలో టైంపాస్కి చాలా బాగుంటాయి. ఇలుగుండి కొంచెం ఇలా డార్క్ కలర్ వస్తేనే ఎప్పుడైనా బాగుంటుందండి. లైట్గా ఫ్రై అయిన దానికన్నా కొంచెం డార్క్గా, కాకపోతే చిన్న మంటలో పెట్టేసి ఏంటంటే మెల్లిగా కుక్ చేస్తేనే ఇలా మంచి కలర్ వస్తుంది, లేకపోతే మాడిపోతుంది పైన. చూడండి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి అస్సలు వదిలిపెట్టరు. టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, జరిగిన విషయాలు, డేలో ఏం చేశారు అన్న దాని గురించి మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఫోన్స్ని అవాయిడ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. అలవాటు అయిపోయింది మన అందరికీ, అది కష్టమే. కాకపోతే కొంచెం కొంచెం మనం తగ్గించుకుంటేనే మన పిల్లలు కూడా వాటికి అలవాటు అవ్వకుండా ఉంటారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటూనే వంటలో పడి మొత్తం వంట చేసేసాము. వెజ్ తుండే కబాబ్ రెడీ అయిపోయిందండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటా. వెజ్ తుండే కబాబ్ తయారీ విధానం: ముందుగా మష్రూమ్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పాన్ లో వేసి ఒక్క చుక్క నూనె వేసి డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మిక్సీ జార్లో తోక మిరియాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, జాపత్రి, జాజికాయ, లవంగాలు, నల్ల యాలకులు మిక్సీ పట్టుకొని అందులోనే పుట్నాలు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, సోంపు, పసుపు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా కూడా కాస్త వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే నానబెట్టుకొని నీళ్లు తీసేసిన మిల్ మేకర్, డ్రై రోస్ట్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం బాగా కలిపి ముద్దలాగా చేసి చేతిని తడి చేసుకొని చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా ఒత్తుకొని నూనె సహాయంతో రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ తుండే కబాబ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ తయారు చేసుకుంటున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు మౌనిక అండి. నేను ఖమ్మం నుండి మెయిల్ చేస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్ సుష్మితకి ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం. నా కోసం, నా ఫ్రెండ్ కోసం ఏదైనా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ ఒకటి చూపించండి అని చెప్పేసి మెయిల్ రాశారు మౌనిక గారు. తప్పకుండా మౌనిక గారు, మీకోసం, మీ ఫ్రెండ్ కోసం ఈరోజు మనం చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ తయారు చేద్దాం. బాగుంటుంది, నచ్చుతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మైదా, కార్న్ఫ్లవర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, నిమ్మరసం, ఉల్లిపాయలు, మిరియాల పొడి, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, బటర్, కొత్తిమీర, రెడ్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్, బ్రోకలీ అండ్ క్యారెట్ ఏమో సైడ్ మనం పెట్టడానికి తీసుకున్నాం. అలాగే ఫిష్ కావాలి, బోన్లెస్ ఫిష్, బ్రెడ్ క్రమ్స్ మనకు కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫిష్ తీసుకొని ఫిష్కి సరిపడా ఉప్పు వేసేయాలి, కాస్త నిమ్మరసం. ఎప్పుడు సీ ఫుడ్కి నిమ్మరసం ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఇందులో కొద్దిగా మైదా, ఇంకా కార్న్ఫ్లవర్, సింపుల్ కోటింగ్ ఇది. కొంచెం వాటర్ వేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఒక డ్రై హ్యాండ్, ఒక వెట్ హ్యాండ్. వెట్ హ్యాండ్తో ఫిష్ని ఇందులో వేసి డ్రై హ్యాండ్తో ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా. సో 2 హ్యాండ్స్ పెడితే మెస్ అవుతుంది. సో దేనికి ఆ హ్యాండ్ సపరేట్గా మెయింటైన్ చేసుకుంటే ఈజీ. మనం ఇందులో వేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా పట్టుకుంటుంది. ఇలాగే అన్నీ కోట్ చేసేసుకోవాలి. ఒకటేసారి 2-3 పీసెస్ కూడా మనం వేసేసుకోవచ్చు.
మనం కోట్ చేసి పెట్టేసుకున్నాం కదా, హ్యాండ్ వాష్ చేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. సో ఇలా అన్ని కోట్ చేసుకున్న తర్వాత నూనె మటుకి సూపర్ హాట్ ఉండాలి, లేకపోతే కోటింగ్ వెళ్ళిపోతుంది, ఆయిల్లో కలిసిపోతుంది. అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మంచి కోటింగ్ పట్టుకుంటుంది అన్నమాట. బ్రెడ్ క్రమ్స్తో ఫ్రై చేసేటప్పుడు చాలామంది మిల్క్ బ్రెడ్ని యూస్ చేస్తారండి. ఎప్పుడైనా శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేయాలి. శాండ్విచ్ బ్రెడ్లో షుగర్ తక్కువ ఉంటుంది అనమాట. సో అది వేస్తే కనుక మనకి ఫ్రైయింగ్కి టైం ఉంటుంది. అదే మిల్క్ బ్రెడ్ని యూస్ చేసామనుకోండి, అందులో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వేసిన వెంటనే బ్రౌన్ అయిపోతుంది. ఇది చూడండి, మేము శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేసాము. మెల్లిగా చిన్నగా లోపల ఫిష్ కుక్ అవుతుంది, పైన తొందరగా కలర్ కూడా రాదు. ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఫిష్ ఎక్కువ టైం ఫ్రై అవ్వదండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. కుక్ చేసుకొని తీసేసుకోవాలి. లోపల నుండి ఫిష్లో నుండి వాటర్ బయటికి రాకముందే తీసేయాలి. ఫిష్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మనం బటర్ వేస్తున్నాం. చాలా ఎక్కువ బటర్ వేసేసి ఇందులో వెజిటేబుల్స్ వేస్తున్నాను. జస్ట్ వెజిటేబుల్స్ బటర్లో కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నేను తీసుకుంది అన్సాల్టెడ్ బటర్ కాబట్టి సాల్ట్ వేసాను. ఆల్రెడీ మీరు సాల్ట్ బటర్ తీసుకుంటే సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని చూడండి, డైరెక్ట్గా ఇలా తీసుకుని వెళ్ళి నేను ఫైనల్ ప్లేట్లో సైడ్కి పెట్టేస్తున్నాను. బటర్ని ఆఫ్ చేసేసాను, ఎక్కువ మెల్ట్ అయ్యే లోపల. ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, అలాగే కొత్తిమీర. మంచి బటర్లో స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ, ఆ వేడికి ఇవి వేగిపోతాయి. సో జస్ట్ లైట్గా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రై చేసిన ఫిష్ ముక్కల్ని వేసేయండి. ఇలా వేసేయాలి కంప్లీట్గా. వేసిన తర్వాత జస్ట్ టాస్ చేయాలంటే. టాంగ్స్ తీసుకొని ఫిష్ టెండర్స్ని పెట్టేసుకోవడం. ప్లేస్ చేసేయాలంతే. చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ రెడీ అయిపోయాయి. ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయాయి. సోషల్ మీడియాలో అయితే హర్షల్ చేస్తుంది. సో ఇంట్లో మీరు తయారు చేసుకోవాలంటే మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ ఫిష్ ని తీసుకొని ఉప్పు, నిమ్మరసం, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని బ్రెడ్ క్రమ్స్ లో ముంచి కోట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ కాస్త కరిగిన తర్వాత వెజిటేబుల్స్ ని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇదే బటర్ లో ఆనియన్స్, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర వేసి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పైన కంప్లీట్ గా వేసేసి ఒక్కసారి టాస్ చేసుకుని ప్లేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ రెడీ అవుతాయి. సో ఇదిగోండి,
ఈరోజు మనం చేసిన 2 డిషెస్ కూడా మనం స్టార్టర్స్ లాగా చెప్పుకోవచ్చు. స్టార్టర్స్ మనం ఆర్డర్ చేస్తే 95% అవన్నీ మనకి డీప్ ఫ్రైయే ఉంటాయి. ఇప్పుడు మనం చేసింది వెజ్ తుంగిడి కబాబ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి కూడా చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజు వెజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఫిష్ కూడా ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసాం, మన బటర్ కూడా చాలా ఎక్కువ వేసాం. అన్నీ కూడా మనం హెల్త్ కోసమే కాదు, కొన్నిసార్లు మన క్రేవింగ్స్ని ఫిల్ చేసే స్నాక్స్ ఉంటాయి కదా, సో అవి చెప్పుకోవచ్చు అనమాట. ఫిష్ చాలా హెల్దీ. సో ఇదండి ఈరోజు మీకోసంలో రెసిపీస్ నచ్చాయా? మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లో స్నాక్స్ కావాలన్నా, లంచ్ ఐటమ్స్ కావాలన్నా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే మేము డిషెస్ చేసి చూపిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ఒక మెయిల్ పంపిస్తే సరిపోతుంది. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందామండి. అప్పటి వరకు చక్కగా వంటలు చేసుకోండి, హ్యాపీగా ఫుడ్ తినండి, మంచిగా వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. టేక్ కేర్, బాయ్.